లావణ్య గారు అదేవిధంగా మేమందరం కూడా వందలాది మంది కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు చాలా చక్కటి స్పందన, మహిళలు హారతలిచ్చి మరి ఆడపడుచులాగా భావిస్తూ ఆదరిస్తున్న తీరు అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో గెలవబోతున్నాం అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే మంగళగిరి సమస్యలు అందరికీ తెలిసినవే. ఇంటి పట్టాలు లేదా నేతన్న నేస్తం ద్వారా మగ్గాల షెడ్యూల్లో నేస్తున్న వాళ్ళకి నేతన్న నేస్తం రాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్న సీకే కన్వెన్షన్ లో జరిగిన సదస్సులో అడగటం జరిగింది. ఆయన ఎవరైతే షెడ్యూల్లో నేస్తున్నారో వాళ్ళకి సొంత ఇంటి పట్టా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు నిర్మించుకొని మొగ్గం కూడా వాళ్ళు అక్కడే పట్టుకుని నేతన్న నేస్తం వర్తించే విధంగా ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్లో నేస్తే ఎప్పుడు కూడా ఒక మాస్ సేవర్స్ కింద చేనేత కళాకారులుగా నిలిచిపోతారు. స్వతహాగా వాళ్ళ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉండాలంటే సొంత మగ్గం అనేది ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకనే ఆ విధంగా ముందడుగులు వేస్తున్నారు. మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాలలో సొంత ఇళ్ల పట్టాలు ఏవైతే లేనియో అవి స్పష్టమైన హామీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. లావణ్య గారు గెలిచాక మంగళగిరి ప్రాంత ప్రజల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు. ఎందుకంటే అనుభవం గల కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మంగళగిరి ప్రాంత ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి మంచి మెజార్టీలో ప్రజలందరి ఆదరాభిమానాలతో గెలుస్తుంది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం.